స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. హలో అండి, నేను మీ ఆదినివాసి రమేష్ రెడ్డి. ఆదోని నుండి శబరిమలకు సైకిల్ యాత్ర ప్రయాణం అయితే 10వ రోజుకి చేరుకుంది. ఈరోజు 10వ రోజు ఉదయం స్నానాల అనంతరం మేమైతే పెరియాకులం అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి పూజా కార్యక్రమం అనంతరం అయితే మేము బయలుదేరామన్నమాట. ముందుగా ఈరోజు హైదరాబాదు బృందం అయితే వారికి అక్కడ ఇరుముడి కార్యక్రమం అయితే ఈరోజు కొనసాగింది. ఇంకా గురుస్వామి ముత్యంరెడ్డి ఆశీస్సులు అయితే తీసుకొని స్వామి మేము బయలుదేరుతున్నాము అని చెప్పేసి సెలవు తీసుకోవడం అయితే జరిగింది. అక్కడి నుంచి మేము తేనె మీదుగా చిన్నమనూరుకు చేరుకొని చిన్నమనూరు దగ్గర ఒక కొబ్బరి బొండం అమ్మే దుకాణానికి అయితే వచ్చేసిన బాడీ అయితే చాలా హీట్గా అయిపోయింది అన్న కొబ్బరి బొండం అయితే తీసుకొని మళ్ళీ ప్రయాణం అయితే కొనసాగించడం అయితే జరిగింది. ఇంకా అక్కడ నుంచి చిన్నమనూరుకి చేరుకొని 11 గంటల ప్రాంతంలోన సుమారుగా 1:30 వరకు చిన్నమనూరులోనే మేమైతే రెస్ట్ తీసేసుకున్నాము. మళ్ళీ అక్కడ నుంచి చిన్నమనూరు ఒక పీరు వెజిటేరియన్ హోటల్లోకి వెళ్ళి మేము అక్కడైతే భోజనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా చిన్నమనూరు నుంచి అయితే ప్రయాణం కొనసాగించేసి ఈరోజు తమిళనాడు అంటే ఎండింగు కేరళ బార్డరు అయినటువంటి లోయర్ క్యాంప్ దగ్గరికి అయితే ఖచ్చితంగా మేము సాయంత్రం లోపు చేరుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ 3 గంటలకైతే మరలా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ప్రయాణం అయితే కొనసాగించాము. వాతావరణం అయితే ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఇంకా ఖమ్మము గుడలూరు నుంచి కొంచెం ఆల్మోస్ట్ అయితే డౌనల్ ఏరియా అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా మా ప్రయాణం అయితే సింపుల్గా సజావుగా అయితే సాగింది. అక్కడ నుంచి అయితే మేము సాయంత్రానికి అయితే ఇక్కడ లోయర్ క్యాంప్ దగ్గర ఉన్నటువంటి ఇళయరాజా గెస్ట్ హౌస్కి అయితే మేమైతే చేరుకున్నాము. ఇంకా ఈరోజు నైట్ అయితే ఇళయరాజా గెస్ట్ హౌస్లోనే మా హాల్టింగ్ ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. రేపు ఉదయం మరలా స్టార్ట్ అవుతాం.